చెప్పాలి అని నేను అనడం లేదు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకరెడ్డి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ నటించకుండా చేస్తామని కూడా కరెక్ట్ కాదు. అది హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే హక్కు ఉంది, సినిమాలు ప్రదర్శించుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరిది కాదు కదా, దాని మీద వందలాది మంది సినిమా కార్మికుల శ్రమ ఆధారపడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ మాట అంటే ఆ మాట వరకే పరిమితం కావాలి. ఆయన సినిమాలు అడ్డుకుంటాం, సినిమాలు ఎక్కడ అడ్డుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం కదా దానికి మీకు అడుగుల టికెట్లు పెంచుకోవడానికి అనుమతించింది ఈ మధ్య. ఈ కహానీలు ఎందుకు చెప్తాను? నిన్నగా మొన్న నాకు తెలిసినంత వరకు ఓజీకి కూడా ఇచ్చారు కదా, మరి ఓజీకి ఇచ్చి మాట ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టడం కదా. విచిత్రం ఏంటంటే ఓజీ సినిమాకేమో మీరు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తారు, ప్రజల ముందుకు వచ్చేమో టికెట్లు సినిమాలు ఆడనీయం. ఈ అంటే ప్రజల్ని అటు రెచ్చగొట్టాలి, ఇటు రెచ్చగొట్టాలి, అటు రాజకీయం పాపం గడుపుకోవాలి, ఇటు రాజకీయ పాపం గడుపుకోవాలి. అన్యాయం కదా. చేసేదేమో ఓజీకి టికెట్లు పెంచుతారు, మరి మళ్ళీ చెప్పదు మేము సినిమాలు ఆడినాము. ఒక మంత్రి ఎట్లా అంటారండి సినిమాలు ఆడినేవాడు? సినిమా ప్రదర్శించుకుని అక్కది ఎవరు ఆపుతారు భారతదేశంలో? అందువల్ల అది కరెక్ట్ అని నేను ఎప్పుడూ అన్నాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తెలంగాణలో పర్యటించేటప్పుడు నా స్టాండ్ ఖచ్చితంగా వాళ్ళకి పర్యటించే హక్కు ఉందని అంటాను. ఈవెన్ నన్ను ఇప్పుడు తెలంగాణని నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అన్నా నేను మాత్రం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందంటాను. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో రాజకీయం చేసే హక్కు ఉందంట. నన్ను తిట్టినా, నన్ను రోజు తిడతారు తెలంగాణలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అయినా కూడా నా స్టాండ్ మారదు, ఎందుకంటే ఏది వాస్తవం అది మాట్లాడాలి కదా. అందువల్ల